హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎట్టకేలకి మనకి ఏంటంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏంటంటే మనకి మంచి వేకెన్సీస్ అయితే రిలీజ్ అయితే జరిగాయి. మనకి ఏంటంటే వీళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఆఫ్టర్ జాబ్లో అయితే చేర్పించుకుంటున్నారు. మనకి బ్యాంక్లో దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఆ ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి, సో మనకి ఎంత శాలరీ ఉంటుంది, ఎవ్రీథింగ్ కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఎవరు అప్లై చేసుకోవాలి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తా. సో చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది ఇస్తాను. సో అందులో కూడా జాయిన్ అయిపోండి, ఎందుకంటే అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్ని పోస్ట్ చేస్తుంటాం. జాబ్ మేళర్స్, ఇంటర్వ్యూ డేట్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తుంటాం. కాబట్టి మీకు యూజ్ అవుతుందంటే జాయిన్ అవ్వండి, కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడైతే చూడండి, ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్షిప్ అండర్ ఇక్కడ ఇచ్చారు చూడండి. యూనియన్ బ్యాంక్ నుంచి అప్రెంటిస్షిప్ అంటే మనకి ట్రైనింగ్ ఇస్తూ జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో అప్రెంటిస్షిప్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు 28 ఆగస్టు 2024 నుంచి 17 సెప్టెంబర్ 2024 వరకు అయితే ఉంది. మనకి సెప్టెంబర్ 17 వరకు అయితే ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవచ్చు దీనికి. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, డీటెయిల్డ్ అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ ఫర్ ద క్యాండిడేట్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ అప్లయింగ్ అప్రెంటిస్షిప్ విత్ బ్యాంక్ విల్ బీ అవైలబుల్ అని వీళ్ళ యొక్క వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చారు. సో కంప్లీట్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలి అప్రెంటిస్షిప్ గురించి అంటే ఒకసారి మీరు మా అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయండి, చూడండి. చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అందులో ఉంటాయి అని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. వీళ్ళ యొక్క వెబ్సైట్ లింక్స్ అయితే ఇచ్చారు. సో మీకు ఎవరికైనా కంప్లీట్ డీటెయిల్స్ కావాలి, నేను చెప్తాను ఈ వీడియోలో. బట్ మీకు ఇంకా కంప్లీట్ నాలెడ్జ్, కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే వీళ్ళ యొక్క వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. చూస్తే మీకు డీటెయిల్స్ అనేది తెలుస్తుంది. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు చూడండి, మనకి అంటే ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్కి అప్లై చేసుకోవాలి. మనకి ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర, తెలంగాణ వాళ్ళకి తెలంగాణ, తమిళనాడు వాళ్ళకి తమిళనాడు. సో ఏ స్టేట్కి ఆ స్టేట్ వాళ్ళు మాత్రమే అప్లై అనేది చేసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఆంధ్రాలో వచ్చేసరికి కేటగిరీ వైజ్గా కొన్ని ఇచ్చారు. అంటే ఏ క్యాస్ట్ వాళ్ళకి అంటే ఒక్కొక్క క్యాస్ట్ వాళ్ళకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి కూడా రిలీజ్ చేశారు. ఫస్ట్ టోటల్గా మనకి ఇక్కడ ఆంధ్ర వచ్చేసరికి అంటే ట్రైనింగ్ సీట్స్. సో మనకి ఏంటంటే కొంతమందికి మాత్రమే ట్రైనింగ్ ఇస్తారు, అంతమందికి అయితే ఇవ్వరు కదా. సో అప్లై చేసిన వాళ్ళకి షార్ట్ లిస్ట్ చేసి అప్పుడు మనకి ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఫస్ట్ ఇక్కడ ఆంధ్రాలో టోటల్గా 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే ఒక్కొక్క క్యాస్ట్ వాళ్ళకి అన్రిజర్వ్డ్ వారికి 21. సో అన్రిజర్వ్డ్ అంటే అన్ని కేటగిరీ వాళ్ళు వస్తారు, అంటే లైక్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలాంటి వాళ్ళు అన్ని క్యాస్ట్ల వాళ్ళు కూడా అన్రిజర్వ్డ్ కింద వస్తారు. సో మనకి ఇక్కడ ఏంటంటే ఎస్సీకి 8 ఉన్నాయి, ఎస్టీకి 3 వేకెన్సీస్ ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 13 వేకెన్సీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 వేకెన్సీ. టోటల్ ఏంటంటే మనకి 50 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఆంధ్ర వాళ్ళు ఏంటంటే ఈ 50 వేకెన్సీస్కి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ అయితే ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. బట్ నార్మల్గా క్యాస్ట్ వైజ్ అనేది వీళ్ళు మెన్షన్ చేశారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ తెలంగాణ చూద్దాం ఎన్ని ఉన్నాయో. తెలంగాణకి మొత్తం 42 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ 42 వేకెన్సీ లిస్ట్లోకి వచ్చేసరికి ఏంటంటే ఎస్సీకి 90, ఎస్టీకి 6 అండ్ ఓబీసీకి 11. సో ఇవన్నీ కూడా ఈ వేకెన్సీ లిస్ట్ ఇవి మనకి తెలంగాణకి. అండ్ తమిళనాడుకి అయితే మనకి 55 అయితే ఉన్నాయి. సో మొత్తం టోటల్ 55. సో ఏ స్టేట్ వాళ్ళకి ఆ స్టేట్లోనే అప్లై చేసుకోవాలి వీళ్ళైతే మెన్షన్ చేశారు. సో అదొకటి. ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను ఇవంతా కూడా చూసేద్దాం. ఇక్కడ క్యాండిడేట్స్ వన్ స్పెసిఫిక్ లోకల్ లాంగ్వేజ్ హీ సెలెక్టెడ్ స్టేట్ ద టైమ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. సో మీకు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే స్పెసిఫిక్ లాంగ్వేజ్ మీ యొక్క లాంగ్వేజ్ ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాలి. సో లాంగ్వేజ్ బట్టి కూడా మనకి ఫస్ట్ స్టార్టింగ్ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో ఆఫ్టర్ మనకి ఈ ట్రైనింగ్ అనేది ఉంటుంది యూనియన్ బ్యాంక్ నుంచి. సో అది. అండ్ మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, ఏజ్ అనేది ఎంత ఉండాలి ఇలాంటివంతా కూడా మెన్షన్ చేశారు. మినిమం ఏజ్ 20 years అండ్ మ్యాక్సిమం 28 years మనకి ఆగస్ట్ 1st క్యాల్కులేట్ అనేది చేస్తారు. ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ హ్యావింగ్ డ్యూ బిట్వీన్ మనకి 1996 నుంచి
అండ్ 2004 మధ్యలో ఎవరైతే ఉంటారో. సో ఇక్కడ ఏంటంటే 20 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు అయితే ఇచ్చారు. అండ్ మనకి క్యాస్ట్ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. సో షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఇచ్చారు. అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, నాన్ క్రిమినల్ ఇయర్స్ ఉంటారు కదా, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్. అండ్ పెన్షన్ విత్ బెంచ్ మార్క్ అంటే పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 ఇయర్స్. సో ఇది క్యాస్ట్ వైజ్గా మనకి ఏజ్ రిలాక్సేషన్. సో మినిమం ఏంటంటే 32 ఇయర్స్ నార్మల్గా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. ఇప్పుడు ఓబీసీ వాళ్ళకి 31 ఇయర్స్. మిగతా పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళకి ఏంటంటే 48 45 ఇలా ఉంది ఏజ్. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని ఇచ్చారు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ అని ఇచ్చారు. సో ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో నార్మల్ జనరల్ అంటే మనకి బీఎస్సీ, బీకామ్, బీఏ, సో ఇలాంటివి ఈ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళైనా లేదా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా సర్టిఫికేట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ జాబ్ ప్రొఫైల్ అనేది ఇచ్చారు. అప్రెంటిస్ అని ఇచ్చారు. దిస్ ఈజ్ నాట్ ఏ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద బ్యాంక్ అని ఇచ్చారు. సో ఇది ఎంప్లాయ్మెంట్ అయితే కాదు. ఫస్ట్ మీకు ట్రైనింగ్ ఇస్తారు, తరువాత ట్రైనింగ్ అయిన తర్వాత అదర్ బెనిఫిట్స్ వేరేగా ఉంటుంది అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ అని ఇక్కడ ఇచ్చారు. ఎన్నాళ్ళు ఇస్తారంటే 1 ఇయర్ అనేది మనకి ట్రైనింగ్ అనేది ఈ ఆంధ్ర బ్యాంక్ నుంచి అయితే, ఆంధ్ర బ్యాంక్ అని యూనియన్ బ్యాంక్ అని ఒకటే కదా. సో మనకి డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ టైం వచ్చేసరికి ఏంటంటే 1 ఇయర్ అయితే ఉంటుంది. స్టైఫండ్ వచ్చేసరికి ఏంటంటే 15,000 పర్ మంత్ అయితే ఉంటుంది. అంటే మనకి శాలరీ ఇదైతే శాలరీ అనేది కాదండి, స్టైఫండ్. మనకి ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి ట్రైనింగ్లో స్టైఫండ్ మాత్రమే ఉంటుంది. ఆఫ్టర్ మనకి అది వేరేగా ఉంటుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు వేరేగా ఉంటుంది. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఆన్లైన్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ అనేది ఉంటుంది. సో జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ అండ్ జనరల్ ఇంగ్లీష్ అండ్ క్వాంటిటివ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్. సో టోటల్ 100 మార్క్స్ అయితే ఉంటుంది. సో ఈ 100 మార్క్స్కి అంటే 60 మినిట్ టైం అనేది డ్యూరేషన్ అనేది ఉంటుంది. సో ఇది ఫస్ట్ వన్ ఏంటంటే స్టార్టింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో అప్రెంటిస్షిప్కి ఎలిజిబుల్ అవ్వాలంటే 1 ఇయర్ ట్రైనింగ్కి. సో అప్రెంటిస్షిప్ అయిన తర్వాత మనకి ట్రైనింగ్ అనేది 1 ఇయర్ అనేది ఉంటుంది. సో ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ గైడ్ లైన్ అయితే ఇచ్చారు, ఎలా అప్లై చేసుకోవాలి, ఫిల్లింగ్ అప్లికేషను, పేమెంట్ ఆఫ్ ఫీజ్, ఆన్లైన్ మోడ్ అయితే ఇచ్చారు. ఓన్లీ ఆన్లైన్ మోడ్, హౌ టు అప్లై ఇక్కడ ఇచ్చారు. సో ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నీడ్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ బోత్ అప్రెంటిస్షిప్ పోర్టల్ గవర్నమెంట్ ఇండియా అని ఇచ్చారు. సో వీళ్ళ యొక్క అప్రెంటిస్షిప్ పోర్టల్ ఉంటుంది కదా, డైరెక్ట్గా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆఫ్టర్ మనకి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఇది ఆఫ్టర్ మనకి ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో ఇది వీళ్ళ యొక్క వెబ్సైట్ లింకు, అప్రెంటిస్షిప్ లింక్ అనేది ఇస్తాను. సో మీరు అక్కడి నుంచి అనేది రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ ఉంటాయి కదా, అందులో కూడా జాయిన్ అయిపోండి. Thanks for watching this video.